హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. ఇప్పుడు శరీర భాగాలు ఏవి తింటే హెల్తీగా ఉంటామో అవి ఎంత ముఖ్యమో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మన మెదడు గురించి నేర్చుకుందాం. మన మెదడు శరీరంలో చిన్న భాగమే అయినా చాలా శక్తిని వినియోగిస్తుంది. ఇవన్నీ మెదడు సహాయంతోనే జరుగుతాయి. అందుకే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమవుతుంది. ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు మెదడు సమాచారం విశ్లేషిస్తుంది. మెదడు సక్రమంగా పనిచేయడం మన రోజువారీ జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం మెదడు సామర్థ్యాన్ని పెంచుతుంది. మంచి నిద్ర, సరైన ఆహారం, వ్యాయామం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని బలపరుస్తాయి. మన స్పందనలు చాలా వేగంగా జరుగుతాయి. మెదడు నాడీకణాల ద్వారా సంకేతాలను వెంటనే పంపి శరీర కదలికలను నియంత్రిస్తుంది. అందుకే ప్రతిచర్యలు వేగంగా జరుగుతాయి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే విశ్రాంతి చాలా ముఖ్యం. సరైన నిద్ర, వ్యాయామం, ఒత్తిడి తగ్గించడం మెదడు పనితీరును మెరుగుపరిచి జీవన నాణ్యతను పెంచుతుంది. ఇప్పుడు మన హృదయం గురించి తెలుసుకుందాం. మన గుండె శరీరంలో చాలా ముఖ్యమైన అవయవంవి. ఇది నిరంతరం పనిచేస్తూ రక్తాన్ని శరీరం అంతటా పంపిస్తుంది. ఈ రక్తం ఆక్సిజన్, పోషకాలను అందించి శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. గుండె పంపే రక్తం ప్రతి అవయవానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగితే శరీర పనితీరు మెరుగుపడుతుంది. వ్యాయామం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి గుండె బలంగా ఉంటుంది. మే 10 సమతుల ఆహారం గుండె ఆరోగ్యానికి అవసరం. మంచి పోషకాలు తీసుకుంటే గుండె సక్రమంగా పనిచేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గించడం గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. సరైన విశ్రాంతి, మంచి అలవాట్లు గుండె పనితీరును మెరుగుపరిచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇప్పుడు మన చర్మం గురించి తెలుసుకుందాం. మన చర్మం శరీరంలో అతిపెద్ద అవయవం. ఇది బయట ధూళి, సూక్ష్మజీవులు, వాతావరణ ప్రభావాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అందుకే చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన సంరక్షణ అవసరం. తగినంత తేమ ఉంచడం, శుభ్రత పాటించడం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తగినంత నీరు తాగడం చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ చర్మం తేమ ఉంచి సహజ కాంతిని పెంచుతుంది. సమతుల ఆహారం చర్మ ఆరోగ్యానికి కీలకం. పండ్లు, కూరగాయలు తీసుకుంటే చర్మ ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. ఎండ ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుకోవడం అవసరం. సన్ ప్రొటెక్షన్ వాడటం చర్మాన్ని రక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇప్పుడు మన ఊపిరితిత్తుల గురించి తెలుసుకుందాం. మన ఊపిరితిత్తులు శరీరానికి ఆక్సిజన్ అందించే ముఖ్య అవయవాలు. ప్రతి శ్వాసతో ఆక్సిజన్ లోపలికి చేరి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. శుభ్రమైన గాలి పీల్చడం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా అవసరం. తాజా గాలి శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. వ్యాయామం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శ్వాస మరింత సులభంగా జరుగుతుంది. లోతైన శ్వాస అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇది ఒత్తిడిని తగ్గించి శరీరానికి ప్రశాంతతనిస్తుంది. తగినంత నీరు తాగడం శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఊపిరితిత్తుల పనితీరుకు సహాయపడుతుంది. ఇప్పుడు మన ఎముకల గురించి తెలుసుకుందాం. మన ఎముకలు శరీరానికి ఆకారం ఇస్తాయి. అవి మనకు నిలబడటం, నడవటం, కదలటం వంటి రోజువారీ పనులు చేయడానికి బలమైన మద్దతుగా పనిచేస్తాయి. ఎముకలు లేకపోతే శరీరం నిలబడలేడు. ప్రతి కదలికకు ఎముకలు బలమైన ఆధారంగా ఉండి మన శరీరాన్ని స్థిరంగా ఉంచుతాయి. ఎముకల బలానికి కాల్షియం వంటి పోషకాలు చాలా అవసరం. సరైన ఆహారం తీసుకుంటే ఎముకలు బలంగా ఉండి విరిగే ప్రమాదం తగ్గుతుంది. వ్యాయామం ఎముకలను మరింత బలంగా మారుస్తుంది. ముఖ్యంగా నడక, స్ట్రెచ్చింగ్ లాంటి వ్యాయామాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకల బలం తగ్గవచ్చు. అందుకే చిన్న వయసు నుంచే ఎముకల సంరక్షణపై దృష్టి పెట్టాలి. సరైన ఆహారం, వ్యాయామం, మంచి జీవనశైలి ఎముకలను జీవితాంతం బలంగా ఉంచుతాయి. ఆరోగ్యమైన ఎముకలు మంచి జీవనానికి పునాది. ఇప్పుడు మన కళ్ళు గురించి తెలుసుకుందాం. మన కళ్ళు ప్రపంచాన్ని చూడడానికి ముఖ్యమైన అవయవాలు. ఇవి కాంతిని స్వీకరించి మెదడుకు పంపి మనకు స్పష్టమైన దృశ్యాన్ని చూపిస్తాయి. చదవడం, చూడడం, రోజువారీ పనులు చేయడం కళ్ళ సహాయంతోనే జరుగుతాయి.
అందుకే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కళ్లకు విశ్రాంతి అవసరం. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల అలసట వస్తుంది, కాబట్టి మధ్యలో విరామం తీసుకోవడం మంచిది. అత్యధిక కాంతి నుంచి కళ్లను రక్షించాలి. సరైన వెలుతురు ఉండే చోట చదవడం కంటి ఆరోగ్యానికి మంచిది. కళ్లకు విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. సరైన నిద్ర, మంచి అలవాట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. క్యారెట్, ఆకుకూరలు కంటి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే పోషకాలు చూపును ఆరోగ్యంగా ఉంచి కళ్ళ అలసటను తగ్గించడం వల్ల సహాయపడతాయి. పండ్లలో ఉండే విటమిన్లు కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. రంగురంగుల పండ్లు చూపును మెరుగుపరిచి కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇప్పుడు మన మసిల్స్ గురించి తెలుసుకుందాం. మన కండరాలు శరీర కదలికలకు చాలా ముఖ్యమైనవి. నడవడం, ఎత్తడం, పనిచేయడం ఇవన్నీ కండరాల సహాయంతో జరుగుతాయి. రోజువారీ పనుల్లో కూడా కండరాలు నిరంతరం పనిచేస్తాయి. సాధారణ కదలికలు కూడా కండరాల బలాన్ని కాపాడటానికి సహాయపడతాయి. తెలివినోమనే వ్యాయామంన కండరాలను మరింత బలంగా చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీర బలం, సహనం పెరుగుతాయి. స్ట్రెచింగ్ కండరాల సౌకర్యాన్ని పెంచుతుంది. ఇది కండరాల గట్టితనాన్ని తగ్గించి కదలికలను సులభం చేస్తుంది. వ్యాయామం తర్వాత విశ్రాంతి కూడా చాలా ముఖ్యం. ఈ కండరాలు పునరుద్ధరించడానికి మరియు బలంగా మారడానికి సహాయపడుతుంది. కండరాల ఆరోగ్యానికి సరైన ఆహారం కూడా అవసరం. మంచి పోషకాలు తీసుకుంటే కండరాలు బలంగా ఉంటాయి. ప్రోటీన్ ఉన్న ఆహారం కండరాల బలానికి ముఖ్యమైనది. గుడ్లు, పాలు, పప్పులు తీసుకుంటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. పండ్లు, కూరగాయలు కూడా కండరాల ఆరోగ్యానికి అవసరం. ఇవి శరీరానికి విటమిన్లు అందించి కండరాల పునరుద్ధరణకు సహాయపడతాయి. ఇప్పుడు మన కడుపు గురించి తెలుసుకుందాం. మన జీర్ణక్రియ వ్యవస్థ ఆహారాన్ని శక్తిగా మార్చే ముఖ్యమైన ప్రక్రియ. మనం తినే ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. జీర్ణక్రియ తినే సమయంలోనే ప్రారంభమవుతుంది. ఆహారం నెమ్మదిగా నమలడం జీర్ణక్రియ సులభంగా జరిగేందుకు సహాయపడుతుంది. కడుపులో ఆహారం రసాయనికంగా విచ్ఛిన్నమవుతుంది. ఇది శరీరానికి శక్తి అందించే ముఖ్యమైన దశ. తగినంత నీరు తాగడం జీర్ణక్రియకు చాలా అవసరం. ఇది ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఆహారం తిన్న తర్వాత స్వల్ప నడక జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. సమతుల ఆహారం జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. సరైన పోషకాలు శరీర పనితీరును మెరుగుపరుస్తాయి. ఫైబర్ ఉన్న ఆహారం జీర్ణక్రియకు చాలా మంచిది. పండ్లు, కూరగాయలు తింటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఫైబర్ ఉన్న ఆహారం జీర్ణక్రియకు చాలా మంచిది. పండ్లు, కూరగాయలు తింటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.